ఫర్గివ్ చేయడం, క్షమించడం. ప్రేక్షక దేవుడికి అందరికీ నమస్కారం. సినిమా హిట్ చేసినందుకు ఇంకా మా సినిమా మాకు నచ్చింది, అది జనానికి నచ్చాలి కదా, జనానికి కూడా నచ్చింది, అది మాకు హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. అవునవును. అది రాజావారు ప్రెసిడెంట్ గారు అబ్బాయి పెళ్ళి నేనే మర్చిపోయాను హ్యాపీలో. అమ్మాయిపేట మేనేజ్మెంట్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతున్న మూవీ, ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు. సుహాస్ అయితే తన యాక్టింగ్ స్కిల్స్ లెవెల్తో ఏడిపించేశారు జనాలను అయితే. అండ్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చి ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగా డీసెంట్గా ఉంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి రంగస్థలం రేంజ్లో అన్నట్టు ట్రై చేశారు కానీ ఇంపాక్ట్ బాగుంది. అండ్ క్లైమాక్స్ ఒకటి పవర్ఫుల్గా వేశారు. క్లైమాక్స్ మెసేజ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. అండ్ సుహాస్కి ఆ రైటర్ పత్రం చూసిన తర్వాత అది క్లాసికల్ హిట్, ఇదైతే ఎమోషనల్ హిట్. ఇది పక్కా అందరిని ఏడిపించేస్తారు సుహాస్ అని యాక్టింగ్ తోటి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఏడుపు వచ్చేస్తుంది సినిమా చూస్తే, ఫిదా రైట్. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అన్న. విజిల్స్, క్లాప్స్ సూపర్, అసలు సూపర్ ఉంది. అసలు మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ, లేపాడు సినిమాలు లేపాడు. ఎక్సలెంట్ అనిపించింది భయ్య. ప్రతి సీన్ సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ అయితే ఎక్సలెంట్. కంపారిజన్ చేయకూడదు అసలు ఏ సినిమాని. ఎక్సలెంట్ ఉంది మూవీ, ఎక్సలెంట్ అన్న, ఇంకా చూడక్కర్లేదు ఆయన. ఇది ఒక మన స్టోరీ అన్న, మన కథ ఇది. నిజంగా చెప్తున్నా కదా, కింది స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, అన్ని స్థాయి వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న ఇది. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉందన్న. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసినందుకు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, దండం పెడుతున్నా మీకు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్? నిజంగా ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ తీయడమే వేరే లెవెల్ తీసిండు బా. అసలు ఈ సుహాస్ అన్న, నీ కొడుకు పుట్టినని కంగ్రాట్స్ చెప్పాలో, ఈ సినిమా ఇట్టు కొట్టినామని కంగ్రాట్స్ చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియదు కానీ నీకైతే గ్రేట్ అన్న, గ్రేట్ 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 నిజంగా అన్న. కలర్ ఫోటో అనకండి, ఇప్పుడు నుంచి ఈ సినిమా పేరు చెప్తారన్న. నిజంగా చెప్తున్నా కదా, మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి గట్టి బ్యాండ్ కొట్టిండు. నిజంగా వేరే లెవెల్, ఇండియా కానీ వేరే లెవెల్ దాటిపోతుంది. హీరోయిన్ అందమన్న, వాళ్ళిద్దరు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరు లవ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అన్న ఎమోషనల్ రైడ్ తీసుకుపోతాడు చూడండి. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడు, అక్క క్యారెక్టర్, సిస్టర్ సెంటిమెంట్, వాళ్ళ అక్క శరణ్య గారి క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లిని కానీ, వాళ్ళ ఎవరిని కానీ, వాళ్ళ మమ్మీని కానీ, వాళ్ళ అమ్మమ్మని కానీ అందరినీ ఊహించుకొని అలా ఊహించుకుంటారు అన్న. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అమ్మ, మామూలుగా కాదు. ఫైటింగ్స్ అంటారా, ఊర మాస్ ఫైటింగ్స్. విలన్ బాహుబలిలో రానా ఎంత పెద్ద విలన్ అయితే చేసిండో, ఈ సినిమాలో కూడా విలన్ అనేది అంతే పెద్ద రోల్ చేసిండన్న. విలన్ చూసిన వెంటనే నా కొడుక అని చంపేయాలనిపించింది అన్న. అమ్మ ఏంద్ర ఇడియింది ఇట్లా సైకిల్ కొడుకున్నాడు, ఆ నేష్ దెంగేయాలని అనిపించింది, అలా అనిపించింది అన్న. సో ఈ సినిమా ఎవరు చెప్పింది సెకండ్ హాఫ్ లాగ్ అని? సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది. మీరు అందరు సినిమా చూడండి, కలర్ ఫోటోకి మించింది సినిమా. సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. బాగుంది. వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. మూవీలో ప్రతి సీను, ప్రతి షాట్ చాలా ఇంటెన్సివ్గా విలేజ్ బ్లాక్ డ్రాప్లో మనం చాలా మూవీస్ చూసాం. ఇది మళ్ళీ ఒక రంగస్థలం, ఒక మహర్షి, కొన్ని మూవీస్ వస్తాయి, కొన్ని మన విలేజ్ బ్లాక్ డ్రాప్లో చాలా మూవీస్ వచ్చుంటాయి. మళ్ళీ అలాంటి ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. సుహాస్ అన్న కెరియర్లో ఇదే హైలైట్ సినిమా, హైలైట్ యాక్టింగ్. వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ ఆడియన్సే కాదన్నా, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అసలు మన సిచ్యువేషన్స్లో, మన విలేజ్ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టర్స్ ఎలా జరుగుతున్నాయి అనేది, క్యాష్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి ఫేస్